ఫ్రెండ్స్, మీకు తెలుసా హనుమంతుడికి రాముడికి ఒకసారి అయితే యుద్ధం అయింది. ఎందువల్లంటే నారదుడు యయాతి మహారాజుని సభలో రాముడి యొక్క గురువు విశ్వామిత్రుని గౌరవించద్దని చెప్పాడు. సభలో అందరినీ గౌరవించి విశ్వామిత్రుని గౌరవించక విశ్వామిత్రుడికి కోపం వచ్చి రాముని యయాద్రి రాజుని చంపమని చెప్తాడు. యయాద్రి కూడా రాముడికి గొప్ప భక్తుడే. రాముడు వెంటనే యయాద్రి రాజుని చంపడానికి సిద్ధపడ్డాడు. యయాద్రి రాజు పరుగులు పెడుతున్నాడు. దారిలో హనుమంతుడు జ్ఞానం చేస్తూ కనిపించాడు. వెంటనే రాజు హనుమంతుడు నన్ను కాపాడతాడని ఒట్టు వేయించుకున్నాడు. అప్పుడు హనుమంతుడు, నువ్వు రామభక్తుడు కాబట్టి నీకు సాయం చేస్తాను అని అన్నాడు. అప్పుడు రాముడు హనుమంతుడిని లెగమని చెప్పి ఆ రాజుని చంపమన్నాడు. అప్పుడు హనుమంతుడు, అయ్యో స్వామి, మీరా? మీతో నేను గొడవ పడ్డానికి సిద్ధమయ్యాను. హనుమంతు, ఆలస్యం అవుతుంది, లెగు అని రాముడు చెప్పాడు. అప్పుడు పెద్ద యుద్ధం జరిగింది. చివరకు రాముడు హనుమంతుడి మీదకి రామబాణం వేయడానికి సిద్ధపడతాడు. అప్పుడు హనుమంతుడు తన గుండెను చించి చూపించాడు.